హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా 2 వంటలతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఫస్ట్ వంకాయ టమాటీ కూర, రెండవది ములంకాయ సిమ్లా మిర్చి కూర. ఏంటి ములంకాయ సిమ్లా మిర్చి కూడా వండుతారని అనుకుంటున్నారా? అవునా, వండుతానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ముందు ప్రాసెస్ వంకాయ కూరలోకి వెళ్ళిపోదాము. ముందుగా వంకాయ కూరకి కావాల్సిన సామాన్లు అన్నీ వంకాయ ముక్కలన్నీ కడిగేసుకొని కల్లుప్పు ఉంటాయి కదండి, కల్లుప్పు నీళ్ళలో వేయండి. కండ్రకు పోకుండా ఉంటాయి. తర్వాత కుక్కర్లోనే వండుతున్నాను కదా, ఇంక ఈ వంకాయ కూర అయితే టేస్ట్ ఇంకా అలా ఇలా రాలేదు. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. కానీ టైఫాయిడ్ కదా, వంకాయ వండను అన్నాను, కానీ వంకాయ వండు తింటాననేసి అన్నారు. డాక్టర్ని అడిగితే నాన్ వెజ్ తప్ప అన్నీ తినవచ్చు అని చెప్పారు. అందువల్ల వంకాయ అయితే వండానండి ఈరోజు. ఇంక ఇంట్లో కూరగాయలు అవే ఉన్నాయి. ఇంక ఫ్రూట్స్ తినవేంటంటే వేపుడు గంజి వద్దు, ఫ్రూట్స్ వద్దు, నాకు అన్నమే కావాలనేసి అన్నారని ఇంకా అన్నంకి కూరకి ఇంకా అతను ఊళ్ళోకి వెళ్ళి పొజిషన్లో లేరు కాబట్టి ఇంక ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే వండేస్తున్నాను. ఇంక కూరగాయలు పాడైపోతున్నాయని నిన్నే గోర్చికడిగా వండాను కదా అని చెప్పి ఈరోజైతే వంకాయంగా వండమన్నారు. వంకాయకి కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని కొంచెం టమాటీలు ఒక 2-3 టమాటీలు అయితే వేసానండి. ఎందుకంటే నేను టమాటీలు కొంచెం ఎక్కువ వాడతాను, జ్యూసీగా రావాలి కదా, మరి అందువల్ల టమాటీలు కూడా వేసి బాగా మగ్గించేసుకున్నానండి. ఉప్పు వేసి తర్వాత ఇదిగోనండి ఇలాగైతే మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇందులోనే టేస్ట్ అంతా ఉందండి. కుక్కర్లోనే కాబట్టి నూనె కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయండి. ఈ ట్రిక్ ఇన్నాళ్ళే ఎందుకు మిస్ అయిపోయినా అనిపించింది నాకైతే. ఆ వంకాయ ముక్కలు ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ తాజాగా వాటర్ వేసుకొని ఇంకా అన్నీ చూసుకొని ఇంకైతే వంకాయలన్నీ వేసేసుకున్నానండి. అందులోని వేసేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకుంటున్నాను. ఉప్పు, కారం ఇంకా అవన్నీ వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకున్నాను కదండి. అందులోనే కొంచెం కసూరి మేతి వేస్తే మాత్రం కూరలు రుచి చాలా టేస్టీగా వస్తుందండి. ఈ కసూరి మేతి అయితే ఇంకా వాడిన కాంచి కొంచెం కొత్తిమీర అయితే నేను తగ్గించాను. ఎందుకంటే కసూరి మేతి వేస్తుంటే కూరల రుచి కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ వాసనే చక్కగా కమ్మగా వాసన కొడుతుంది అనమాట. కొంచెం చూసారు కదా, కొంచెం అంటే ఒక 100 గ్లాసుతో నీళ్ళు వేసి ఉంటాను, ఎక్కువ వేసి ఉండను. ఇంకా అన్నీ వేసి కొంచెం మగ్గించేసి ఒక విజిల్ అయితే వేయించానండి. అంతే, ఒక విజిల్ ఘాటు తర్వాత ఆవిరి ఒకేసారి మొహాన కొట్టింది. కానీ కూర అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనుషులకి అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక కూర వండేసుకుంటే సరిపోతుంది, కానీ బాగులేనప్పుడు పత్తి కూర ఒకటి ఉంటుంది, మామూలుగా 2 కూరలు వండవలసి వస్తుంది. నాకు ఎప్పుడైతే ఎక్కువ మ్యాక్సిమం 2 కూరలే పడుతున్నాయి. వంకాయ కూర అయితే టేస్ట్ అదిరిపోయింది. అలాగైతే ఒక గిన్నెలో వేసుకొని తీసేసుకున్నాను. మళ్ళీ అది మొన్న ములంకాడ వండాను కదండి, అందులోనే 3 కాళ్ళు అయితే వదిలేసాను. అందులోనే కొంచెం సిమ్లా మిర్చి కూడా 2 ఉంటే అవి కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 2 టమాటీలు, ఒక ఉల్లిపాయ, మళ్ళీ కసూరి మేతి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమ్ ప్రాసెస్. మళ్ళీ అదే కుక్కర్ కొంచెం కడిగేసుకొని మళ్ళీ అందులో కొంచెం నూనె వేసుకొని ఇది ములంకాయలు వాడిపోయాయి, కొంచెం టేస్ట్ అయితే మారిపోయింది, కానీ టేస్ట్ అయితే ఇది కూడా సేమ్ అలాగే ఉందండి. కొంచెం బాగుంది. నేను మా అబ్బాయి ఇది వేసుకొని తిన్నాము. మా వారేమో వంకాయ కూర వేసుకొని తిన్నారు. నిన్న తాంబూలంలోని ఒక 2 అరటిపళ్ళు ఇస్తే ఒకటి మా అమ్మాయి అయితే తినేసింది. ఈ అరటిపండు నాకు కూడా ఇష్టమే, కానీ ఇలాగ ఉంటే కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. అరటిపండు అలా తినుకుంటూ కూర అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. అది ఇంకా నూనె మరిగిపోయిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుంటున్నాను. అవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ఫోను అటు ఇటు స్విచ్ ఆన్, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకునేసరికి టైం అయితే సగం ఇక్కడ అయిపోతుందండి బాబు. ఈ వీడియోలు తీసే పని నాకు అందుకే ముందు ఆపేశాను. మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టి మళ్ళీ ఆన్ చేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వదిలేసుకోవడం చాలా బెనిఫిట్ ఎవరికైనా, ఆడవాళ్ళకి. అస్తమానం దంచుకొని పని లేకుండా ఒకసారి చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే 1/4 కేజీ అల్లం, 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తెచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకుంటానండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గించేసి చాలా స్మెల్ అంటే చాలా బాగా వస్తుందండి. ముందుకైతే క్యాప్సికమ్ వేసేసుకున్నాను, ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా, క్యాప్సికమ్ వేసి మగ్గించేసుకున్నాను అనమాట.
మళ్ళీ ఆ కూరలోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు. కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి, ఎందుకంటే పాత కారం ఇంకా కారం టీకా అంత ఇలా ఎక్కువ అనిపించలేదు, అందుకని కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసుకున్నాను. మేము ఉప్పు కారాలు చాలా తక్కువ తింటామండి. ఇవన్నీ వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసుకొని కొంచెం కసూరి మేతి అయితే వేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను. వేసేసి కొంచెం అంటే కొంచెం, దీనికి ఎన్నో విజిల్స్ అవసరం లేదు. ఒక విజిల్ ఎక్కువ వేసేసరికి ముల్లంకాడ కొంచెం బాగా ఉడికిపోయింది. ఈసారి అయితే 2 విజిల్సే వేయించాను. 2 విజిల్స్కి కరెక్ట్గా ఉడికిందనమాట కూర. 5 విజిల్స్ అయితే అయిపోయాయి, 2 విజిల్స్ అయిపోయి ఇంకా కూర అయితే దించేసుకుంటున్నాను. కూర టేస్టీ కూడా, జ్యూస్ కూడా బాగానే వచ్చింది, అన్నీ బాగా సరిపోయి. కానీ కూర ఇంకా ఈ కూర అయితే ఎక్కువ వేసుకోలేదండి. నేనైతే వంకాయ కూరతోనే తిన్నాను. ఎందుకో ఇంక ఈ కూర నాకు వేసుకున్నాను, తక్కువ వేసుకున్నాను అనమాట. అంత ఇంట్రెస్ట్గా వేసుకొని అయితే తెలియదు. ఈ కూర మిగిలిపోయిందండి. మరుసటి రోజు అయితే పారేశాను. ఎంత కష్టపడి వండిన కూర. ఒక్కొక్కసారి ఈ రోజు చెప్తున్నాను కదా, ఈ 4-5 రోజుల నుంచి మా ఆయనకి బాగోక ఈ కూరలు కూడా సరిగ్గా వేసుకొని అన్నం కూడా సరిగ్గా తినాలనిపించలేదు. వండేసుకుంటున్నాను కానీ అన్నం పారేస్తున్నాను, కూరలు పారేస్తున్నాను. గిన్నెడు పప్పు అయితే గిన్నెడు పప్పు పారేసాను. ఇంకా ఈ 4-5 రోజుల నుంచి వండేసుకుంటున్నాను కానీ పారేస్తున్నాము. అలాగే అయిపోతుంది 4-5 రోజుల నుంచి. ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేసేయండి.